హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను వాక్కాయి కందిపప్పు అయితే వండుకుందాం అనుకున్నానండి. ఎప్పుడైనా మీరు వాక్కాయి కందిపప్పు పప్పు వండుకున్నారండి? నేనైతే ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నానండి. మళ్ళీ ఇప్పుడు తిందామని చెప్పేసి మా అక్కని వాక్కాయలు కోసుకురమ్మంటే నాటుకెళ్ళి వాగొడ్డున వాక్కాయల చెట్టు కనిపించిందంటండి. చే అయితే కాయలైతే కోసుకొచ్చింది. ఇప్పుడు ఆ వాక్కాయ పప్పులో నేను పచ్చిమిరపకాయలు, వాక్కాయలు, ఉల్లిపాయ, టమాటా కోసుకొని వేసుకుంటానండి. వాక్కాయలు ముందు ఎలా కోసుకోవాలంటే ఇలా బద్దల్లా కోసుకొని దాంట్లో గింజ ఉంటుందండి. ఆ గింజ అయితే తీసేసుకోవాలి మనం. లేకపోతే కొద్దిగా వగరగా ఉంటుంది. చూసారా ముసుగు తీయంగానే పాలు ఎలా కారుతున్నాయో. కానీ ఆ పాలు ఇలా అంటుకుంటే జిగురు జిగురుగా ఉంటుందండి. మేము చిన్నప్పుడు తినేటప్పుడు ఇట్లా పెదాలకు రాసుకొని పెదాలను ఇలా గట్టిగా మూసి పెడితే ఇట్లా అతుక్కుపోయాయండి. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మాకు చెట్టు కనపడేది. అయితే మేము ఆ కాయలు కోసుకొని తినుకుంటా ఇలా పెదాలను మూసేసుకొని సరదాగా నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళం అండి. 3 కిలోమీటర్ల దూరం నడిచేవాళ్ళం స్కూల్కి వెళ్ళడానికి. ఇప్పుడు మొత్తం అన్నీ కోసేసుకున్నానండి. టమాటాలు, వాక్కాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసేసుకొని ఉల్లిపాయలు మొత్తం విజిల్ అయితే పెట్టేసుకున్నానండి కుక్కర్లో వేసుకొని. నేను ఇందుట్లో ఉప్పు, పసుపు, కారం అయితే వేయలేదండి. ఎందుకంటే కారం వేస్తే మా నీళ్ళకి ఉడుకుతుందో ఉడకదో అని భయం అండి. అందుకని నేను ముందు వేయనండి. ఇది కొద్దిగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మూత తీసి వేస్తానండి. ఇప్పుడైతే నేను ఉప్పు, పసుపు, కారం ఇప్పుడైతే వేసేస్తున్నానండి. మనం ఆల్రెడీ పులుపు కోసం వాక్కాయలు వేసుకున్నాం కదండి. అందుకని మనం దీనికి చింతపండు వేయట్లేదండి, అవసరం లేదు. ఆ పప్పు సరిపోతుందనమాట. ఆ పప్పుకి ఆ పులుపు సరిపోతుంది, వాక్కాయల పులుపే. కానీ మీరు ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుందండి. చూడండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే దీన్ని కొద్దిసేపు ఉడకబెట్టేసి ఇంకా తాలింపు రెడీ చేసేసుకుంటున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత ఇంకా ఈ ఉడికిన పప్పు కూడా ఆ నూనెలో వేసేసుకోవాలండి. తాలింపులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి పప్పు అంటే. అందుట్లో వాక్కాయ పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఆడవాళ్ళు ఎక్కువ పులుపు ఇష్టపడతారు కదా. అందుకని నేనైతే వెంటనే అన్నం అయితే పెట్టేసుకున్నానండి. వేడివేడి పప్పు వేసేసుకున్నాను. అందుట్లో 4 వడియాలు, మజ్జిగ మిరపకాయలు వేసుకొని తినేస్తున్నానండి. మీకు ఇష్టమేనా ఇలా తింటాం? తింటే ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి.